14 నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి 24. మీరు చేసిన శాతము మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తాము. మీరు 22.5, మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు అప్పు అప్పు. అసలు శ్రీలంక మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి. మట్కా నంబరం అది ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే. మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా. సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు. మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద, మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేసినారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 అంటే -18%. 18% మైనస్లో ఉంటారు కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే చూద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే 10% మేము పెంచినాము. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు. అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు. అంటే ఎంతండి? 12%. మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు, మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12% అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు. అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధన వ్యయమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఇంకా ఏం చెప్పాలండి? ఎక్కడ మేధావులంతా? ఏదన్నా ఫిగర్ ఏదైనా తప్పుండి చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంబోడియా అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్లో నుంచే కదా మేమేమైనా సృష్టిస్తున్నామా? తిన్నాను చివరకు ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు ఆశ్చర్యం ఉంది మాకు.
ఇప్పుడు 2348 కోట్లు కేంద్రం ఇచ్చిందనమాట. ఇది ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం మేము పోయి తెచ్చినందుకు. మేము పోయి ఎన్నికల ముందర అంతా రెడీ చేసి పెట్టి క్యాబినెట్ దగ్గర ఉంది, ఎన్నికలు అయిన తర్వాత అప్రూవల్ అయింది. తెచ్చినది మొత్తం మేమే. నేను మొత్తం డేట్లతో పాటు చెప్తాను. ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు దాన్ని, SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు.